ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి ప్రియ శిష్యుల్లో ఒకరైన దాస్గన్ మహారాజ్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాసుగను బాబా వారి లీలలు, బోధలను కథలు, కీర్తనల రూపంలో మహారాష్ట్ర ప్రాంతమంతా ప్రచారం చేశారు. దీని ద్వారా కొన్ని వేల మందికి షిరిడీకి వెళ్ళి బాబావారిని దర్శించుకునే అవకాశం మరియు అదృష్టం కలిగింది. దాసుగను బాబాగారి ఆశీస్సులతో వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించారు. వారి రచనలో శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ బాబావారిని కలియుగ దైవంగా స్తుతించడం జరిగింది. వారి రచనలు, కీర్తనలు కొన్ని లక్షల మంది హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. వారి రచనా శైలి ఆధ్యాత్మిక దృష్టితో పాటు మానవాతీత విలువల గురించి, మూఢనమ్మకాల నుంచి బయటపడవలసిన అవసరం గురించి తెలిపేవి. దాసుగను వారి రచనలు కులాలకు, మతాలకు అతీతంగా చదివిన ప్రతి హృదయాన్ని ఆకట్టుకొని ఆలోచింపజేసేవి, పరివర్తన కలిగించే విధంగా ఉండేవి శ్రీ దాస్గన్ మహారాజు గారి రచనలు. అయితే బాబా దాస్గన్ మహారాజు గారికి ఎన్నిసార్లు చెప్పినా ఉద్యోగం వదలరు. ఇంకా మరి ఆ ఉద్యోగంలో ఏదో ఒక సమస్య రావడం మొదలవుతుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే, దాస్గన్ గారి మొదటి గురువైన వామన్ శాస్త్రి గారు ప్రతి సంవత్సరం పండరీపురం వెళ్ళాలని నియమం పెడతారు. ఒక సంవత్సరం ఏం జరుగుతుందంటే, ఆ ఏడాది చివరి వరకు వచ్చేస్తుంది, సమయం అయిపోతుంది, ఎలా అయినా వెళ్ళాలి. కానీ దాస్గన్ గారికి పై అధికారి అయిన ఫిలిప్స్కు దాస్గన్ గారికి అస్సలు పడేది కాదు. ఎందుకంటే పోలీసు అధికారులు, అక్కడ ఉన్న ప్రముఖులందరికీ కూడా దాస్గన్ గారు రాసే లావణీలంటే చాలా ఇష్టం. అందుకనే దాస్గన్ గారి పై అధికారి అయిన ఫిలిప్స్కు దాస్గన్ అంటే అస్సలు పడదు, ఈగో ఎక్కువ. ముక్కుసూటిగా మాట్లాడేవారు కదా దాస్గన్ గారు. అయితే ఒకసారి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు దాస్గన్. పండరీపురం వెళ్ళి ఆ పాండురంగ విఠలుడి దర్శనం కోసం పర్మిషన్ ఇవ్వమని వారి పై అధికారి అయిన ఫిలిప్స్ను అడుగుతారు. అయితే పర్మిషన్ ఇవ్వరు ఆ ఫిలిప్స్ అధికారి. ఏదైతే అది అవుతుందిలే అని పండరీపురం వెళ్ళిపోతారు, పర్మిషన్ ఇవ్వకపోయినా సరే. ఆ విషయం దాస్గన్ పై అధికారి అయిన ఫిలిప్స్కు తెలిసి అతను వారి పై అధికారులకు కంప్లైంట్ పెడతారు. నేను లీవ్ ఇవ్వకపోయినా దాసుగను చెప్పకుండా పండరీపురం వెళ్ళిపోయారు అని ఫిర్యాదు చేస్తారు. పండరీపురం వెళ్ళి ఆ పాండురంగ విఠలుడి దర్శనం చేసుకొని దిగులుతో కూర్చుంటారు దాసుగను. అప్పుడు అక్కడ పడలి అనే వ్యక్తి, ఆ గ్రామ అధికారి కనిపించి ఇలా అంటారు దాస్గన్ మహారాజ్ గారితో, గణపతిరావు, నిజంగా నాకు నువ్వు భగవంతుడు చూపించినట్లు కనిపించావు. నా 2 మేలుజాతి పశువులు తప్పిపోయాయి, ఒకటి దొరికింది, ఇంకొకటి దొరకలేదు. నువ్వు వెతికి పెడితే నేను మా ఊరికి తీసుకొని వెళ్తాను అని అడుగుతాడు ఆ ఊరిలోని పెద్దయిన పడలి అనే వ్యక్తి. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది దాస్గన్ గారికి. దీన్ని వెతికి పెట్టి పండరీపురం పోలీసుల చేత నేను ఆన్ డ్యూటీలో ఉన్నట్లు కాగితం రాయించుకుంటే సరిపోతుంది అని ఆలోచిస్తారు. అమ్మయ్య, ఆ పండరీనాథుడే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేశాడు అని ఆ పశువుని ఎలాగైనా వెతకాలి అనే ఆ ప్రాంతం అంతా వెతికి పట్టుకుంటారు. ఆ అధికారికి ఆ ఊరి ప్రముఖుడైన ఆ పడలి అనే వ్యక్తికి ఇచ్చి ఆయన చేత ఒక పత్రం రాయించుకుంటారు. ఆ పత్రాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు తిరిగి వస్తారు. అప్పటికే పై అధికారుల నుంచి పిటిషన్ వస్తుంది. నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళావు, పర్మిషన్ లేకుండా, నువ్వు దీనికి సమాధానం చెప్పుకోవాలి అని అడుగుతారు. అప్పుడు దాస్గన్ గారు ఆ పండరీపురం పోలీసుల నుంచి ఆ ఊరి అధికారి అయిన పడలి అనే వ్యక్తి నుంచి తెచ్చిన లెటర్స్ను చూపిస్తారు. ఆ ఆవులు తప్పిపోవడం వలనే పండరీపురం వెళ్ళాను, ఆ ఆవులను వెతికి ఇచ్చి రావటానికి వెళ్ళాను, నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నానని చెప్తారు అక్కడ వారి పై అధికారులు అందరికీ కూడా. అంతేకాకుండా ఇలా చెప్తారు, నా పైన ఫిలిప్స్ అధికారి కక్ష కట్టి నా పైన అపవాదం మోపారు,
నా పైన ఆరోపణ చేస్తున్నారు అని చెప్తారు దాస్గన్. వారి పై అధికారులు అందరూ కూడా ఫిలిప్స్ను మందలించి దాస్గన్ గారిని అభినందిస్తారు. అయితే దాస్గన్ గారు పండరీపురంలోని ఆ విఠలుడి దర్శనం తర్వాత అక్కడ చంద్రభాగా నది దగ్గర కూర్చొని బాబాను వేడుకుంటారు. బాబా, నన్ను ఈ ఆపద నుంచి తప్పించు. బాబా, నాపై ఆరోపణ పడి అగౌరవంగా నా ఉద్యోగం వదిలేసే కంటే నా మీద ఏ అపవాదం పడకుండా గౌరవంగా నా ఉద్యోగం వదలాలి బాబా. నాపై ఏ అపవాదం పడకపోతే నేనే గౌరవంగా ఉద్యోగం వదిలేస్తాను బాబా అంటారు. కానీ ఆ ఆపద తప్పిపోగానే మళ్ళీ మామూలే, మళ్ళీ ఇన్స్పెక్టర్ అవ్వాలనే తలంపులోనే, అదే కోరికలోనే ఉండేవారు దాస్గన్ గారు. బాబా ఇలాగే అనేక సంకటాలను పెడితే తప్ప దాస్గన్ గారు ఉద్యోగం వదలలేదు. మళ్ళీ మరొకసారి దాస్గన్ గారు జామ్ఖేడ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు నెవాసా గ్రామంలో ఒక సాధువుతో పరిచయం అవుతుంది. రామయ్య అనే సాధువు. అతనితో బాగా పరిచయం అవుతుంది. ఆయన మోహినీరాజ్ దేవాలయంలో ఉండేవారు. ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్తే విపరీతంగా తిట్టడం, రాళ్లతో కొట్టడం, అరవడం చేసేవారు ఆ సాధువు. కానీ దాస్గన్ గారు వెళ్తే చాలా చక్కగా మాట్లాడి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, వేదాంత విషయాలను చెప్పేవారు ఆ రామయ్య అనే సాధువు. ఒకరోజు దాస్గన్ పై అధికారి ఒక డ్యూటీ చెప్తారు. నువ్వు నెవాసాకి వెళ్ళి అక్కడ ఉన్న సెంటర్కి వెళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ పోలీసులకు ఇచ్చే జీతం డబ్బులను తీసుకురా అని చెప్తారు. సరే అని సంచి పట్టుకొని వెళ్తారు. ఆ డబ్బు తీసుకొని తిరిగి వస్తూ ఉంటారు. దారిలో జామ్ఖేడ్ సమీపంలో ఉండగా ఆ రామయ్య అన్న సాధువు ఎదురుగా వచ్చి, గణు, ఆ సంచిలో ఏముంది, అది నాకు ఇవ్వు అని అడుగుతారు. సరే అని చూపిద్దామని ఇస్తారు. ఆ సాధువు అయిన రామయ్య ఆ సంచి పట్టుకొని వెళ్ళిపోతారు. దాస్గన్ గారికి పెద్ద ఆపద ఏంటంటే సెంటర్లో డబ్బు తీసుకున్నట్లు సంతకం చేశారు. దారిలో పోయాయంటే తననే అవమానిస్తారు. ఆ డబ్బు తానే కాజేశారని అధికారులు నమ్మరు, ఊరుకోరు. మళ్ళీ బాబాను ప్రార్థిస్తారు. బాబా, నన్ను ఈ ఆపద నుంచి రక్షించు, తప్పకుండా ఉద్యోగం మానేస్తాను అని కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థిస్తారు. ప్రార్థించి కళ్ళు తెరవగానే ఆ రామయ్య అన్న సాధువు దాస్గన్ గారి ముందు వచ్చి, ఇదిగో సంచి బాగుంది, చూశాను, నీ సంచి నువ్వే ఉంచుకో, నాకేం వద్దులే అని చెప్పి మళ్ళీ దాస్గన్ గారి చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ దాస్గన్ మహారాజు గారు ఆ సంచి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలుగానే ఆ ఉద్యోగంలోనే ఉంటారు. ఈ విధంగా అనేక ఆపదలు రావడం, బాబాను ప్రార్థించడం, అవి తొలగిపోయాక మళ్ళీ మామూలుగానే ఉద్యోగం చేసుకునేవారు, కానీ ఉద్యోగం వదిలేవారు కాదు. ఒకసారి మాత్రం చాలా పెద్ద ఆపద వస్తుంది దాస్గన్ గారికి. అది ఏమిటంటే ఖానా బిల్లు అనే ఒక గజ దొంగని పట్టుకోవాలని పోలీస్ అధికారులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తిని బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి ఆ ఖానా బిల్లును పట్టుకోవాలని దాస్గన్ గారిని పిలిచి చెప్తారు వాళ్ళందరూ కూడా. నువ్వు ఆ బ్రాహ్మణుడిగా వేషం వేసి ఆ ఖానా బిల్లు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్ళాలి. దానికోసం రామాయణం, భాగవతం, విష్ణు సహస్రనామాలను పుస్తకాలను ఇస్తారు దాస్గన్ గారికి. అవన్నీ పట్టుకొని రామదాసిగా ఎక్కడైతే ఆ ఖానా బిల్లు ఖచ్చితంగా ఉన్నాడో అక్కడ అతను ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న శివాలయంలోకి వెళ్ళి కూర్చుంటారు. నువ్వు ఎవరు అంటే, నేను యాత్రలకు వెళ్తూ ఉన్నాను, ఇక్కడ కొన్ని రోజులు ఉండమని ఆ రాముడు నన్ను ఇక్కడ ఆపేశాడు అని చెప్తారు దాస్గన్. ఈ సందర్భంలో ఆ గ్రామ పెద్ద అయిన ఒకరితో చాలా మంచి సంబంధం కుదురుతుంది. అలాగా చాలామంది వస్తూ ఉంటే చాలామందికి చేయి చూసి జాతకాలు చెప్పడం చేసేవారు. కాస్త నమ్మకం కలిగిస్తారు. వారందరి గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా ఎక్కువసేపు ధ్యానంలో ఉండడం చేసేవారు. రాముడు నామస్మరణ చేసేవారు. ఒకరోజు ఆ ఖానా బిల్లు ఆ ఊరి పెద్ద అయిన వారితోని చాలా దగ్గరగా సంబంధం ఉండేది.
ఎప్పుడు కూడా ఆ గ్రామానికి వస్తే వారింట్లో ఉండేవాడు ఆ కానాబిల్లు. ఆయనను అడుగుతారు, ఇక్కడ ఎవరో రామదాసి వచ్చారంట అని. అంటే అవును, వారు చాలా గొప్పవారు, చాలా గొప్ప రామదాసి అని చెప్తారు ఆ గ్రామ పెద్ద. లేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నన్ను పట్టుకోవడం కోసం వచ్చిన గూఢాచారి అని చెప్తాడు కానాబిల్లు. సరే వెళ్దాం పదండి అని ఇద్దరూ వెళ్తారు. అక్కడ ప్రశాంతంగా కూర్చున్న దాస్గన్ గారిని ఒక్కసారిగా తుపాకీ గురిపెట్టి, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చావు కదా, నీ పేరు గణపతిరావు, నీ నెంబర్ 724 అని చెప్తారు కానాబిల్లు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నేను యాత్రలకు పోతూ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మా ఊరిలో ప్లేగు వ్యాధి వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు విష్ణు సహస్రనామం, రామాయణం, భాగవతం పారాయణం తప్ప ఇంకేమీ తెలియదు అని చెప్తారు దాస్గన్. పైకి అలా మాట్లాడుతున్నారు కానీ మనసులో మాత్రం బాబా బాబా రక్షించు రక్షించు అంటూ ప్రార్థిస్తూనే ఉంటారు. కానీ కానాబిల్లు ఇలా అంటారు, నీ గురించి పూర్తిగా విచారించాను, నేను నిన్ను ఈరోజు చంపకుండా వెళ్ళను అంటారు. ఓ పని చేయండి, మీరు నమ్మేది నిజమైతే ఈ రాముడి పాదాల దగ్గర తలపెడతాను, అప్పుడు మీరు నన్ను చంపండి అంటారు దాస్గన్. కానీ లోపల మాత్రం బాబాను తలుచుకుంటూనే ఉంటారు. దాస్గన్ గారి మాటలు విని కానాబిల్లు మళ్ళీ ఆలోచిస్తారు. సరేలే, మళ్ళీ మరొకసారి నీ గురించి విచారం చేస్తాను, నువ్వు కానీ పోలీస్ అని తేలితే నిన్ను తప్పకుండా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆ కానాబిల్లు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఊరి పెద్దయిన గంగారాం వచ్చి దాస్గన్ గారికి పిలుస్తారు. ఈరోజు మా చెరుకు పంటను కోస్తున్నాం, మీరు వచ్చి ప్రసాదం స్వీకరించండి, కానాబిల్లు కూడా వస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు దాస్గన్ గారు ఇలా అంటారు, లేదు గంగారాం గారు, మీరు మద్యము మాంసాలను స్వీకరిస్తారు, అక్కడకు రామదాసి రాకూడదు, అది సరి అయిన పద్ధతి కాదు, నేను రాను అని చెప్తారు. నాకు చిన్న చెరుకు ముక్కను ప్రసాదంగా పంపించండి చాలు అని చెప్తారు. అయితే ఈ సమాచారం పోలీసు వారికి అందిస్తారు దాస్గన్ గారు. అదే సమయం చూసి 25-30 మంది పోలీసులు కానాబిల్లును పట్టుకోవడానికి చుట్టుముడతారు, పట్టుకోవాలని. ఆ గొడవ నుంచి తప్పించుకొని ఆ ఊరి పెద్ద అయిన గంగారాం దాస్గన్ గారి దగ్గరికి వచ్చి, మహారాజ్, కానాబిల్లుని పోలీసులు చుట్టుముట్టారు, ఆయన కానీ పట్టుబడితే నా బండారం కూడా బయటపడుతుంది, కాబట్టి ఆ రాముడిని ప్రార్థించండి అని అడుగుతారు. అప్పుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు కూర్చుంటారు దాస్గన్ గారు. 10 నిమిషాల్లోనే ఒక వ్యక్తి వచ్చి చెప్తారు, కానాబిల్లు తప్పించుకున్నారు అని. అప్పుడు గంగారాం దాస్గన్ మహారాజ్ గారితో ఇలా అంటారు, మీరు చాలా గొప్పవారు అని నమస్కరించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒకరోజు అడవిలో ఉన్న కానాబిల్లును కలిసి చెప్తారు గంగారాం గారు, మీరు ఆ రోజు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కారణం ఆ రామదాసియే, ఆయన మీకోసం ఆ రాముణ్ణి ప్రార్థించారు, అందుకే మీరు తప్పించుకోగలిగారు అని చెప్తారు. విధంగా ప్రతిసారి ఆపదలు వచ్చినప్పుడల్లా బాబాను ప్రార్థించడం చేసేవారు. అదేవిధంగా ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆఖరికి బాబా చెప్పినట్లుగానే ఉద్యోగాన్ని వదిలి మహాత్ముల చరిత్రలు రాయడంలోని, కీర్తనలు చేయడంలోని, బాబా గారి కోసం ప్రచారం చేయడంలోనే తన సమయం మొత్తం నిమగ్నం చేస్తారు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. బాబా గారి ఆశీస్సులతో మరెన్నో విషయాలు మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय।